అందరి నమస్కారం. నేను మీ కొమ్మర్రాజు భరద్వాజ్ శర్మ. జ్యోతిష్ శాస్త్రంలో మనకి 2021 నుంచి 2024 వరకు ఇంచుమించుగా 2000 క్లాసులతో మనం జ్యోతిష్ శాస్త్రం అనేది నేర్చుకోవడం జరిగింది. ఇక 2025, 2026, 2027 ఈ 3 సంవత్సరాలకు గాను జ్యోతిష్ శాస్త్రంలో మళ్ళీ 2025 నుంచి నూతన క్లాసులు, కొత్త క్లాసులు మనం మొత్తం కూడా మళ్ళీ ప్రారంభం చేయబోతున్నాం. రేపు జూన్ 1 నుంచి మనకి ఈ 2025, 2026, 2027 ఈ యొక్క 3 సంవత్సరాల్లో మరలా జ్యోతిష్ శాస్త్రంలో మొదటి నుంచి క్లాసులు మొత్తం కూడా ప్రారంభం అవుతూ ఉంటాయి. ఈ క్లాసులు మొత్తం కూడా మీకు ఎప్పుడు వస్తున్నాయి, అదేవిధంగా జ్యోతిష్ శాస్త్రంలో మీ క్లాస్ చెప్పిన తర్వాత మీకు ఉన్న సందేహాలు మొత్తం కూడా వాట్సాప్ చాట్ గ్రూప్ ద్వారా మీరు మొత్తం వివరంగా తెలుసుకునే అవకాశం ఇక్కడ మనము కల్పిస్తున్నాము. అదేవిధంగా ఈ యొక్క జ్యోతిష్ శాస్త్రంలో మీరు క్లాసులో మీరు జాయిన్ కావాలనుకున్నట్టయితే కింద కామెంట్ బాక్స్ ఒక వాట్సాప్ చాట్ లింక్ ఒకటి ఉంటుంది. మీకు దాన్ని క్లిక్ చేసినట్టయితే ఈ గ్రూప్లో జాయిన్ అయితే మీకు జ్యోతిష్ శాస్త్రం సంబంధించినటువంటి క్లాసులు మొత్తం కూడా వివరంగా ఇవ్వడం జరుగుతూ ఉంటుందన్నమాట. ఎవరైతే ఖచ్చితంగా పరిపూర్ణంగా ప్రతి సంవత్సరం కంటిన్యూస్గా నేర్చుకుంటున్నారో వాళ్ళు మాత్రమే జాయిన్ అవ్వండి. అదేవిధంగా జ్యోతిష్ శాస్త్రం మొదటి నుంచి చివరి వరకు ఇంచుమించుగా మనకి 2000 క్లాసులతోని ఈ యొక్క అకాడమిక్ ఇయర్ ప్రారంభం అవుతూ ఉంటుంది, 25, 26, 27. కాబట్టి ఈ జ్యోతిష్ శాస్త్రంలో ఎవరైతే జ్యోతిష పాఠాలు వివరంగా నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రమే జాయిన్ కావాల్సిందిగా కోరుతున్నాము. అయితే ఈ గ్రూపులో మీరు జాయిన్ అయిన తర్వాత దీనికి అడ్మిన్ మాత్రం పోస్ట్ చేయడం జరుగుతుంటుంది. మిగతా ఎవరు కూడా దీంట్లో పోస్ట్ చేయడానికి అవకాశం ఉండదు. కాబట్టి చాలా ఇబ్బంది లేకోకుండా ఈ యొక్క గ్రూప్ అనేది మనము మెయింటైన్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా జ్యోతిష్ శాస్త్రంలో 2020 జూన్ నుంచి ప్రారంభమైనటువంటి క్లాసులు మొత్తం కూడా లెర్న్ ఆస్ట్రాలజీ ఇన్ తెలుగు అనేటువంటి వర్డ్తో మనము ప్రారంభం చేయబోతున్నాము. మొదటి క్లాస్ నుంచి మొదలుపెట్టి ఇంచుమించుగా 3000 క్లాసులు దీంట్లో వచ్చే అవకాశం ఉన్నాయి. ప్రతి క్లాసు కూడా వివరంగా క్షుణ్ణంగా హెచ్డి క్వాలిటీతోని హై సౌండ్తో మీకు వివరంగా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి వెంటనే ఈ యొక్క జ్యోతిష్ క్లాసులో మీరు జాయిన్ అవ్వండి. ఈ జ్యోతిష క్లాసులు మొత్తం కూడా మీకు ఉచితంగా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఉచితంగా జ్యోతిష పాఠాలు నేర్చుకుంటున్నాము. అర్చకులు కానీ పురోహితులు కానీ కొత్తగా ఎవరైతే వేదాన్ని నేర్చుకుని బయటికి వచ్చారో వాళ్ళకి జ్యోతిష్ శాస్త్రం అనేది చాలా ముఖ్యమైనది. కాబట్టి జ్యోతిష్ శాస్త్రాన్ని నేర్చుకున్నట్టయితే మనకి భవిష్యత్తులో ఈ జ్యోతిష్ శాస్త్రాన్ని క్లియర్గా అదేవిధంగా వివరంగా మనము వాళ్ళకి తెలియజేయడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీ కొమ్మర్రాజు భరద్వాజ్ శర్మ, MA PhD ఇన్ ఆస్ట్రాలజీ. అందరికీ నమస్కారం.